150 160 స్పీడు కంట్రోల్ తప్పాడు. ఈ తల వెళ్ళి ఆ డివైడర్ని ఢీకొనేసరికి తల పుచ్చకాయ పగిలిపోయినట్టుగా పగిలిపోయిందంతే. అయిపోయింది. ఇంకేముంది చెప్పండి. అదే బైక్ మీద తాగిన మత్తులో 2 చేతులు వదిలేసి నడుపుతున్నాడు. అంతే, బైక్ రివర్స్ అయింది. 2 కాళ్ళు 2 చేతులు విరిగిపోయాయి. హాస్పిటల్కు వెళ్ళి చూస్తుంటే ఈ 2 చేతులకు కట్లు, 2 కాళ్ళకు కట్లు. ఇంకేంటి, నీ జీవితం నాశనం అయిపోయింది. ఇంకేంది? ఆ కట్లు తగ్గుతాయి, బాగుపడతానంటే ఏం చేసుకొని బతుకుతావు? కాళ్ళు ఇచ్చింది, చేతులు ఇచ్చింది, బైకులు వదిలేసి తోలమని కాదు ప్రియమైన వారలారా. నోరిచ్చింది, గుట్టకాలు తీసి పొయ్యమని కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. హాస్పిటల్లో చూడండి, ఆ నార్త్ వైపు వెళ్ళి చూస్తుంటే మొత్తం నోటి క్యాన్సర్లు. ఎందుకు? గుట్కాలు తింటూ ఆ నోట్లోనే పెడుకొని పడుకుంటున్న వారికి భయంకరమైన నోటి క్యాన్సర్లు. ఇదే ఉస్మానియా యూనివర్సిటీకి ఆ క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి చూడండి, ఇదిగో ఈ బుగ్గ భాగాన్ని తీసి పడేశారు. ఎందుకు? క్యాన్సర్ తినేస్తుంది, అది గొంతు క్యాన్సర్గా మారిపోతుంది. పొగాకు లాంటి భయంకరమైన పదార్థాలను సేవించినందుకు ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసా? సూర్యుని ఎండలకే మనం తట్టుకోలేకపోతున్నాం. క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎంత భయంకరమైనా తెలుసా? ఇదిగో లోపలికి ఎక్స్రే కిరణాలను పంపిస్తే లోపల ఉడికినట్టయిపోయి తల్లడిల్లిపోయే భయంకరమైన ట్రీట్మెంట్. ఒక 10 రూపాయలు పెట్టి కొనుక్కున్న గుట్కా ఇదిగో నిన్ను ఉడికించేసేలా మారిపోతుంది. ఒక 5 రూపాయలు పెట్టి నువ్వు కాల్చిన సిగరెట్ ఇదిగో నిన్నే కాల్చేయడానికి ఆ ముందు రోజుల్లో సిద్ధపడుతుందని ఏ రోజైనా ఆలోచన కలుగుతుందా? ఏ రోజైనా